హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కంటైనర్లో మట్టిని తీసేసి మార్చడానికి తీస్తున్నా అండి. అప్పుడు కంటైనర్లో కింద వైపు చాలా వానపాములు దొరికాయి. చూడండి, అవి వాటిని విడివిడిగానే తీసివేశాను, కానీ అవి అంతా ఒక దగ్గరకు వచ్చేసి ఒక బాల్ లాగా బంతిలాగా చుట్టుకున్నాయండి. దీంట్లో ఎన్ని వానపాములు ఉన్నాయో చూడండి. అసలు అవి మట్టిని రంధ్రాలు చేసుకొని దాని లోపల చూడండి, అంటే కిందికి పైకి తిరుగుతూ ఆ మట్టిలో చక్కగా హోల్స్ చేసుకున్నాయి. ఇలా చేస్తూ అవి వానపాములు ఉండడం వల్ల ఏమవుతుందంటే మట్టి చాలా గుల్లబారుతుంది. అలాగే అవి వాటిలో ఉన్నవి తిని వాటి వ్యర్థాలు మళ్ళీ మొక్కలకి చక్కగా ఎరువుగా పనికొస్తుంది. చూడండి, కింద వైపుకి వెళ్ళిపోయాయి. అవి ఎప్పుడు మట్టికి కింద భాగంలో ఉంటాయి, అంటే ఎండ వేడిని తట్టుకోవు కాబట్టి అవి ఆహారం తీసుకొని పోయి మట్టి అడుగు భాగంలో ఉంటాయి. నేను ఈ కంటైనర్ ఖాళీ చేస్తున్నాను. చేస్తే పైన మట్టి తీసినప్పుడు 1-2 కనిపించాయి, కానీ ఈ కింద మట్టిలో మాత్రం చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ వానపాములు ఉన్నాయి అంటే మంచి మట్టి అని. ఈ వానపాముల సంఖ్య మనము ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడతామో అప్పుడు అవి చచ్చిపోతూ ఉంటాయి. అలాగే వాటి వృద్ధి ఉండదు. ఉన్నా కానీ అవి నేల లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే వ్యవసాయ భూముల్లో ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడడం మొదలుపెట్టారో అప్పటి నుండి వానపాములు తగ్గిపోయి సారవంతమైన భూమి ఉండలేదు, పంటలు బాగా పండటం లేదని పంటల కోసం అన్ని ఎరువులు వేస్తున్నారు రసాయనిక. ఇవి చూడండి, అసలు ఈ మట్టిలో అంటే ఇవి ఉన్నాయి అంటే దీంట్లో రసాయనిక ఎరువులు ఏమీ పడలేదన్నట్టు. ఎందుకంటే మనము ఆర్గానిక్ పద్ధతిలో ఇంట్లో చేసుకునేవి కదా, కాబట్టి దీంట్లో ఇన్ని వానపాములు దొరికాయండి నాకు ఈ కంటైనర్లో. వీటన్నిటిని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో, అంటే ఎవరైతే మొక్కలు పెంచుకుంటారో వాళ్ళకి వానపాములను చూస్తే సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మంచి సారవంతమైన మట్టి, గుల్లబారిన మట్టి చేస్తాయి. మంచి మనకి ఈల్డ్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే వీటిని మళ్ళీ ఆ మట్టిని వేరే మార్చాల్సింది ఉంది కాబట్టి నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వేసేసాను వీటిని. ఇవి లోపల మట్టి లోపలికి వెళ్ళిపోయి కంపోస్ట్ కూడా త్వరగా అయ్యేటట్టు చేస్తాయి. ఇంకా అవి ఎక్కువ కూడా అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మజ్జిగ నీళ్ళు అలాగే బెల్లం నీళ్ళు చల్లుతూ ఉంటే వాటికి మంచి ఆహారము కాబట్టి అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. నేను ఈ వానపాములు అయితే ఇది ఇంతకుముందే స్కూల్లో మొక్కలు నాటుతుంటే మట్టిలో ఇవి కనిపించాయి. మా పిల్లలు నేను నాటుతూ ఉన్నప్పుడు అక్కడైతే చాలా పెద్దవండి. అసలు వానపాములు ఎంత బలంగా ఉన్నాయో. నేను అవన్నీ తీస్తూ ఉన్నాను. కొంతమంది పిల్లలు దూరంగా చూశారు, కొంతమంది నాతో పాటు వచ్చి వాటిని ముట్టుకున్నారు. అంటే కొంతమందికి వాటిని చూస్తే ముట్టుకోరు, ఎలాగో అనిపిస్తుంది. నాకు మాత్రం ఏమనిపించదు. వాటిని మంచిగా పట్టుకుంటాను నేను ఎన్నైనా సరే. ఎందుకంటే మనకు మొక్కలంటే ఇష్టం కాబట్టి మట్టి ఇష్టమే, మట్టిలో ఉండే వానపాములు ఇష్టమే. అలా ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. వీటిని కూడా మేము ఇక్కడ కూడా కంపోస్ట్ బిన్లోనే వేసాము, కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పాటు వేసాము. చూడండి ఎంతెంత పొడవు ఉన్నాయో ఇవి. ఒకప్పుడు మనం ఎక్కడ తవ్వినా ఊర్లో పొలాల దగ్గర కానీ మన ఇంటి దగ్గర మట్టిలో ఎక్కడ తవ్వినా ఇవి దొరికేవండి. వీటిని కొన్ని చోట్ల ఎర్రలు అని కూడా అంటారు. వీటిని ఎర్రవేసి చేపలు పడతారు కదా, చేపల గాలం ఉంటుంది కదా, దానికి ఇది పెడితే అది తినడానికి చేప వచ్చినప్పుడు చేపలు పడుతూ ఉంటారు. కాబట్టి చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఎక్కడో చోట గడ్డివామి దగ్గర అక్కడ వేసిన చెత్త ఆకులు అవన్నీ వేస్తారు కదా, అక్కడ తవ్వుకొని తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఊర్లలో కూడా చాలా తక్కువైపోయిందండి, ఎక్కడ దొరకటం లేవు. ఎందుకంటే ఎక్కడ చూసినా మందులు రసాయనికవి ఎక్కువైపోయినాయి కదా. అప్పుడు వానపాములు ఉన్నప్పుడే ఆ పంటలు బాగా పండాయి, మంచి మట్టి ఉండేది. ఇప్పుడు మాత్రం మళ్ళీ మనము టెర్రస్ గార్డెన్ అని ఆర్గానిక్ అని పెంచుకుంటున్నప్పుడు ఇప్పుడు కొంత పర్వాలేదండి.